హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో ఫిబొనాచి రిట్రేస్మెంట్ గురించి క్లియర్‌గా తెలుసుకుందాం. ఫిబొనాచి రిట్రేస్మెంట్ ఎక్కడ వాడాలి? ఎలా వాడితే మనకు ప్రాఫిటబుల్ ట్రేడ్స్ అవుతాయి అన్న దాని గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ట్రేడింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఇది ఇంపార్టెంట్ వీడియో అన్నమాట. కాబట్టి మీరు బిజీగా ఉంటే వాచ్ లెటర్‌లో యాడ్ చేసుకొని ఫ్రీ అయ్యాక చూడండి. సో, లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. దిస్ ఈజ్ శరత్ ఫ్రమ్ శరత్ ట్రేడింగ్ అండ్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. యాక్చువల్లీ మనం ఫిబొనాచి రిట్రేస్మెంట్ అనేది ఎందుకు వాడాలి అంటే దానికంటే ముందు మనం మార్కెట్ ట్రెండ్స్ అనేది చూద్దాం. ఇప్పుడు మనం అప్ సైడ్ ఎంట్రీస్ తీసుకున్నప్పుడు ప్రైస్ అప్ సైడ్‌కి వెళ్ళాలి. డౌన్ సైడ్ ఎంట్రీస్ తీసుకున్నప్పుడు డౌన్ సైడ్‌కి మార్కెట్ వెళ్ళాలి గదా! కానీ స్టాక్ మార్కెట్‌లో ప్రైస్ అప్ సైడ్‌కి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తే డౌన్ సైడ్‌కి ఎలా వెళ్తానో చూద్దాం. స్టాక్ మార్కెట్‌లో ప్రైస్ అప్ సైడ్‌కి వెళ్ళేటప్పుడు హై, లో, హైయర్ హై, హైయర్ లో, హైయర్ హై, హైయర్ లో, హైయర్ హై, హైయర్ లో. ఇట్లా ప్రైస్ అప్ సైడ్‌కి వెళ్తది. మళ్ళీ వెనకకొస్తది. అప్ సైడ్ వెళ్తది. మళ్ళీ వెనకొస్తది. ఈ వెనకకొచ్చింది ఏదైతే ఉందో దాన్ని రిట్రేస్మెంట్ అంటారనమాట. రిట్రేస్మెంట్ జరిగిందంటారనమాట. ఈ రిట్రేస్మెంట్ తెలుసుకున్నారనుకోండి మీరు ప్రాఫిటబుల్ ట్రేడర్ అవ్వగలుగుతారు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ప్రైస్ డౌన్ ట్రెండ్. డౌన్ సైడ్‌కి పోతుందనుకోండి. ఎట్లా వెళ్తది? డౌన్‌కొస్తది. మళ్ళీ అప్ సైడ్ వస్తది. డౌన్‌కొస్తది. మళ్ళీ అప్ సైడ్ వస్తది. డౌన్‌కొస్తది. మళ్ళీ అప్ సైడ్ వస్తది. డౌన్‌కొస్తది. ఇది డౌన్ ఇట్లా డౌన్‌కి వెళ్ళే ప్రైస్ కొంచెం అప్ సైడ్‌కి వెళ్తది కదా! దాన్ని కూడా డౌన్ ట్రెండ్‌లో రిట్రేస్మెంట్ అంటారనమాట. అంటే మీరు అప్ ట్రెండ్ స్టాక్ తీసుకున్నారనుకోండి. అప్ ట్రెండ్ స్టాక్స్‌లో ఎట్లైనా అప్ ట్రెండ్‌కి అప్ సైడ్‌కే వెళ్ళాలి కదా! అది కొంచెం సేపు మార్కెట్ అనేది ప్రైస్ అనేది కిందికొస్తది అప్ ట్రెండ్ మార్కెట్‌లో. ఆ కిందికొచ్చినప్పుడు ఎక్కడ నుండి రివర్సల్ అవుతది అన్నది గనక ఆ పాయింట్ అనేది మీరు గ్రాస్ప్ చేశారనుకోండి. మీరు మంచి ప్రాఫిట్స్ అనేవి ఎర్న్ చేస్తారు. కంప్లీట్ అప్ ట్రెండ్ స్టాక్స్ ఏమున్నాయి? కంప్లీట్ డౌన్ ట్రెండ్ స్టాక్స్ ఏమున్నాయి? అవి ఎలా తెలుసుకోవాలన్న డౌట్ మీకుంటే కామెంట్ సెక్షన్‌లో హౌ టు నో అప్ ట్రెండ్ స్టాక్స్, డౌన్ ట్రెండ్ స్టాక్స్ అని కామెంట్ చేయండి. దాని మీద ఒక ఫుల్ వీడియో అనేది చేస్తాను మీకు. మీరు ఇక్కడ గమనిస్తే ప్రైస్ అనేది అప్ సైడ్‌కి వెళ్తుంది కదా! ఈ రీట్రేస్మెంట్ ఏదవుతుందో దీన్ని మనం ఫిబొనాచితోని ఫైండ్ ఔట్ అనేది చేస్తామంట. ఈ డాట్స్ అని వస్తున్నాయని ఇక్కడ కర్సర్ పెట్టగానే డాట్స్ వైట్ కలర్ డాట్స్ వస్తున్నాయి. ఇవి స్వింగ్ పాయింట్స్ అన్నమాట. ఇదొక స్వింగ్ పాయింట్, 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 ఇదొక స్వింగ్ పాయింట్. అదే డౌన్ ట్రెండ్‌లో ఇదొక స్వింగ్ పాయింట్, 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 ఇదొక స్వింగ్ పాయింట్ అనుకోవచ్చు. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇన్ని స్వింగ్ పాయింట్స్ చూడాల్సిన అవసరం లేదు. అప్ ట్రెండ్ మార్కెట్‌లో అప్ ట్రెండ్‌కి సంబంధించిన స్వింగ్ పాయింట్స్ చూడాలి. అప్ ట్రెండ్‌కి సంబంధించిన స్వింగ్ పాయింట్స్ అంటే ఇదొకటి, 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 ఇదొకటి. ఇవి పెయిర్స్ అన్నమాట. ఇదొకటి, ఇదొకటి అప్ ట్రెండ్‌లో. డౌన్ ట్రెండ్‌లో ఏంటి? ఇది, ఇదొక పెయిర్. ఇది, ఇదొక పెయిర్. ఇది, ఇదొక పెయిర్. ఇట్లా పెయిర్స్ లాగా మీరు గుర్తుపెట్టుకోవాలి. అప్ ట్రెండ్‌లో, డౌన్ ట్రెండ్‌లో. దీన్ని బేస్ చేసుకొని మనం డ్రా చేయడానికి ఫిబొనాచి రిట్రేస్మెంట్ అనే టూల్ ఉంటది. సెకండ్ దాని మీద ఇక్కడ 1, 2 థర్డ్ దాని మీద క్లిక్ చేయగానే ఫిబొనాచి రిట్రేస్మెంట్ అని ఉంటది. మీరు స్టార్ మార్క్ పెట్టుకోవాలనుకోండి. ఇక్కడ డైరెక్ట్ యాడ్ అయిపోతది. ఇక్కడ లాస్ట్‌కి యాడ్ అయిపోతుందిగా ఫిబొనాచి రిట్రేస్మెంట్. దీని మీద క్లిక్ చేసి ఒకసారి ఇట్లా డ్రాగ్ చేయండి. ఇక్కడ డ్రాగ్ చేస్తే ఇట్లా ఫిబొనాచి రిట్రేస్మెంట్ వస్తుంది కదా! ఇది క్లిక్ చేసిన తర్వాత డిఫాల్ట్ సెట్టింగ్స్ ఉంటాయి. మనం చేంజ్ చేద్దాం సెట్టింగ్స్. సెట్టింగ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత 0 ఉండనివ్వండి. 2.36 ఉండనివ్వండి. 0.38 ఉండనివ్వండి. 0.5 ఉండనివ్వండి. 0.68 ఉండనివ్వండి. 0.786 అవసరం లేదు. 0.236 కూడా అవసరం లేదు. 1.68 అవసరం లేదు. 3.618 అవసరం లేదు. 2.618 అవసరం లేదు. 4.236 కూడా అవసరం లేదు. ఇవి ఉంటే చాలు. కిందకి స్క్రోల్ చేయండి. బ్యాక్‌గ్రౌండ్ తీసేసేయండి. బ్యాక్‌గ్రౌండ్ అవసరం లేదు. ప్రైస్ ఏమి అవసరం లేదు. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇక్కడ ప్రైస్ అనేది చూపిస్తుంది కదా! మళ్ళీ మనకు ప్రైస్ ఎందుకు? రైట్ సైడ్‌లో ఎట్లైనా ప్రైస్ చూపిస్తుంది కదా! ప్రైస్ అవసరం లేదు. లెవెల్స్‌లో వాల్యూ తీసేసి పర్సెంటేజ్ పెట్టుకోండి. ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో రైట్ సైడ్ పెట్టండి. లేబుల్స్ కూడా రైట్ సైడ్ పెట్టండి. క్లియరా? కొంచెం ఫాంట్ సైజ్ కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి. ఇంక్రీజ్ చేసుకుంటే మీకు క్లియర్ విజిబిలిటీ అనేది ఉంటది. ఇది క్లియరా? ఇక్కడ వరకు అర్థమైపోయిందా? అప్ ట్రెండ్ మార్కెట్స్‌లో మనం ఏం చేయాలంటే ఈ ఫిబొనాచి రిట్రేస్మెంట్ 2 పాయింట్స్ క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి. నేను ఇక్కడ ఫిబొనాచి రిట్రేస్మెంట్ మీద క్లిక్ చేస్తున్నా. 1 క్లిక్, 2 క్లిక్. క్లియరా? ఇది ఫార్మ్ అవుతది. 1 క్లిక్, 2 క్లిక్. ఫిబొనాచి రిట్రేస్మెంట్‌లో అప్ ట్రెండ్ మార్కెట్‌లో ఫస్ట్ క్లిక్ వచ్చేసి కిందుండాలి. సెకండ్ క్లిక్ వచ్చేసి మీదుండాలి. డౌన్ ట్రెండ్ మార్కెట్‌లో ఫస్ట్ క్లిక్ వచ్చేసి మీదుండాలి. సెకండ్ క్లిక్ వచ్చేసి కిందుండాలి. ఎక్కడ ఉండాలి? స్వింగ్ పాయింట్స్ పెయిర్స్ ఇందాక చెప్పాను కదా! ఆ స్వింగ్ పాయింట్ పెయిర్స్ దగ్గర ఉండాలి. ఇక్కడ చూడండి. ఇది స్వింగ్ పాయింట్ పెయిరే కదా! ఇదొకటి, ఇదొకటి అని మీకు ఇందాక చెప్పాను కదా! ఇదొక స్వింగ్ పాయింట్ పెయిర్, ఇదొక స్వింగ్ పాయింట్ పెయిర్ అని చెప్పాను కదా! అక్కడ మనం డ్రా చేస్తాం. ఇక్కడ చూడండి ఫిబొనాచి ఇట్లా పెడుతున్నాను. ఇక్కడ ఒక స్వింగ్ పాయింట్, ఇక్కడ ఒక స్వింగ్ పాయింట్. మీరిక్కడ చూస్తే కింద క్లిక్ చేస్తున్నాను. మీద క్లిక్ చేశాను. సెకండ్. ఈ 38% లెవెల్ ఏదుందో, 50% లెవెల్ అయితుందో, 61% లెవెల్ అయితే ఏదైతుందో, ఇది మీకొక డిమాండ్ జోన్ లాగా ట్రీట్ అనేది అవుతదనమాట. క్లియరా? ఇదొక డిమాండ్ జోన్ లాగా ట్రీట్ అనేది అవుతది. ఒకవేళ ఏదన్నా రెడ్ కలర్ క్యాండిల్ స్టిక్ గనక ఈ 61%ని బ్రేక్ డౌన్ చేసిందనుకోండి, చేంజ్ అయినట్టు. ట్రెండ్ అనేది డౌన్ సైడ్‌కి వెళ్ళినట్టు. 100%ని బ్రేక్ డౌన్ చేసిందంటే అది కంపల్సరీ చేంజ్ అయిపోయినట్టే. కానీ 61%ని బ్రేక్ డౌన్ చేసిందనుకోండి, ఇంకొంచెం మీరు ఈ 100% దాకా ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చు. డౌన్ సైడ్ ట్రేడ్స్, సెల్ పొజిషన్స్. కాకపోతే ఈ
0.38 అన్నా, 50 కన్నా, 60 దగ్గర ఒక బుల్లిష్ క్యాండిల్ స్టిక్ వచ్చిందనుకోండి. ఆ క్యాండిల్ స్టిక్ యొక్క లో స్టాప్ లాస్ పెట్టుకొని ఈ 0% దాకా మీరు టార్గెట్స్ అనేవి పెట్టుకొని ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చు. క్లియరా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అప్ ట్రెండ్ మార్కెట్ కొంచెం రిట్రేస్‌మెంట్ అయ్యి వస్తది. అది ఎక్కడ? మరి దీంట్లో హెల్తీ రిట్రేస్‌మెంట్ అనేది ఎక్కడుందంటే, హెల్తీ రిట్రేస్‌మెంట్ వచ్చేసి 50% హెల్తీ రిట్రేస్‌మెంట్ అండి. 61%కి వచ్చినా కూడా ఇక్కడ నుంచి ప్రైస్ అనేది వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. కానీ 0.38 దగ్గరనే ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేసుకోకండి. ఎందుకంటే మీరు అక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేశారనుకోండి, స్టాప్ లాస్ 50% దగ్గర దాకా పెట్టుకుంటారు. అనవసరంగా స్టాప్ లాస్ హిట్ అయ్యి మళ్ళీ ప్రైస్ అనేది అప్‌సైడ్‌కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటది. కాబట్టి 50% దగ్గరన్న ఎంట్రీ, 61% దగ్గరనే ఎంట్రీ తీసుకోవడానికి ట్రై చేయండి. కొంచెం స్టాప్ లాస్ కింద ఉండడం వల్ల ప్రైస్ అక్కడి దాకా హిట్ అయ్యి మళ్ళీ అప్‌సైడ్‌కి అనేది వెళ్తది. క్లియర్ గదా! ఎలా యూజ్ చేయాలని అర్థమైంది కదా! సేమ్ యాజ్ ఇట్ ఈజ్ డౌన్ ట్రెండ్ మార్కెట్‌లో ఏమేమి స్వింగ్ పాయింట్స్ ఉంటాయని చెప్పాను పేర్స్. ఇదొక స్వింగ్ పాయింట్, ఇదొక స్వింగ్ పాయింట్. మనం ఏం చేయాలి? ఫస్ట్ మీద క్లిక్ చేయాలి. తర్వాత కింద క్లిక్ చేయాలి. ఫస్ట్ మీద క్లిక్ చేస్తున్నాం. తర్వాత కింద క్లిక్ చేస్తున్నాం. ఇక్కడ చూస్తే 38% లెవెల్, 50% లెవెల్, 61% లెవెల్ అనేది ఇప్పుడు సప్లై జోన్ లాగా ట్రీట్ అవుతది. ఈ 61%ని బ్రేక్‌ఔట్ జరిగిందనుకోండి, అప్‌సైడ్ ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేసుకోవచ్చు. 100% దాకా టార్గెట్ అనేది పెట్టేసుకోవచ్చు. లేదు 61% దగ్గర ఒక బేరిష్ క్యాండిల్ స్టిక్, 50% దగ్గర ఒక బేరిష్ క్యాండిల్ స్టిక్ వచ్చిందనుకోండి, అక్కడ నుండి ప్రైస్ మళ్ళీ డౌన్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ అనేది ఉంటది. ఇది క్లియర్ కదా! అప్ ట్రెండ్ మార్కెట్‌లో 38% నుంచి 61% దాకా ఇది ఒక డిమాండ్ జోన్ అవుతది. డౌన్ ట్రెండ్ మార్కెట్‌లో 38% నుంచి 61% దాకా సప్లై జోన్ అనేది అవుతది. మీ ట్రేడ్స్ ఒకసారి యాడ్ చేయండి. మీకు దీని యొక్క అక్యురసీ అనేది అర్థమవుతది. ఈ ఫిబొనాచి టూల్స్ అని నేను అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్‌లో యూజ్ చేస్తాను. అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్‌ని బేస్ చేసుకొని మన టెలిగ్రామ్ ఛానల్ అయిన శరత్ ట్రేడింగ్ అండ్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్‌లో నేను డైలీ ట్రేడ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాను. నేను యాక్చువల్లీ 100 డేస్ ట్రేడింగ్ ఛాలెంజ్ అనేది స్టార్ట్ చేశాను ఈ రోజు నుండి. కానీ ఈరోజు స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది. ఏం పర్లేదు. $181 స్టాప్ లాస్ హిట్ అయింది. నేను స్టాప్ లాస్ ఎంత పెట్టుకుంటున్నాను, టార్గెట్ ఎంత పెట్టుకుంటున్నాను దాని గురించి కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. యాక్చువల్లీ నాది సింగిల్ ట్రేడ్‌కి వచ్చేసి ₹100 స్టాప్ లాస్, ₹200 టార్గెట్ అనమాట. కానీ నాకు కొంచెం అక్యురసీ అనిపించి ఒకటే ట్రేడ్‌లో 200 దాకా స్టాప్ లాస్ తీసుకున్నాను. కాబట్టి ఈరోజు ట్రేడ్ అనేది ప్లాన్ చేయను. నేను డైలీ 2 ట్రేడ్స్ అనేవి పెట్టాను. ఇక్కడ చూడండి డైలీ ఓన్లీ 2 ట్రేడ్స్ అనేవి పెట్టాను. కాకపోతే ఒకటే ట్రేడ్‌లో 200 స్టాప్ లాస్ తీసుకున్నాను కాబట్టి ఈరోజు ట్రేడ్ అనేది చేయను. రేపే ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేస్తాను. కాకపోతే ఎంట్రీ తీసుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి ఈ లైన్‌ని బ్రేక్‌ఔట్ జరిగిందనుకోండి అప్‌సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు. ఈ గ్రీన్ జోన్‌ని బ్రేక్‌ఔట్ జరిగితే అప్‌సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. పెట్టాను. ఒకవేళ ఎంట్రీ వచ్చిన వెంటనే నేను గ్రూప్‌లో కూడా అప్డేట్ అనేది చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు టెలిగ్రామ్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్‌లో, యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాం. ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. ఇందాకటి దాకా మనం డిస్కస్ చేసాం కదా ఫిబొనాచి. ఒకసారి చార్ట్స్‌లో పెడదాము. యాక్చువల్లీ ఈ వార్ సినారియోస్ వల్ల ప్రైజెస్ అన్ని మార్కెట్ నిఫ్టీ గాని ఇండియన్ స్టాక్ మార్కెట్ మెజారిటీగా ఫాలో అవుతున్నాయి కదా! ఒకసారి మీరు ఎగ్జాక్ట్‌లీగా ఈ రిలయన్స్ ఉంది కదా! రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ఫాలో అయింది. దాన్ని 1 మంత్లీ టైమ్ ఫ్రేమ్‌లో పెట్టి చూస్తే హైయర్ హైస్, హైయర్ లోస్ ఫార్మ్ చేసుకుంటే మార్కెట్ అప్ ట్రెండ్‌లో ఉంది. మనకు స్వింగ్ పాయింట్స్ ఎక్కడుంది? ఇక్కడ ఒక స్వింగ్ పాయింట్ వచ్చింది. ఇక్కడ ఒక స్వింగ్ పాయింట్ వచ్చింది. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఒక స్వింగ్ పాయింట్, ఇక్కడ ఒక స్వింగ్ పాయింట్. మీరిక్కడ గమనిస్తే ప్రైస్ ఎగ్జాక్ట్‌లీ ఈ విక్ ఉంది గదా! 61% దగ్గర దాకా వచ్చే ప్రైస్ అనేది అప్ సైడ్ అవుతుంది. 61% దగ్గర ఒక బేరిష్ క్యాండిల్ స్టిక్ వచ్చిందనుకోండి 100% దాకా పడిపోవడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ 100% బ్రేక్ డౌన్ జరిగితే ప్రైస్ ఇంకా ట్రెండ్ అనేది చేంజ్ అయినట్టే. అంటే అప్ ట్రెండ్ మార్కెట్ గనుక డౌన్ ట్రెండ్‌కి వచ్చినట్టు. క్లియరా? 61%ని బ్రేక్ డౌన్ చేసిందనుకోండి 100% దగ్గర దాకా రావడానికి ఛాన్స్ ఉంది. మళ్ళీ ఇక్కడ కూడా ప్రైస్ వెళ్ళడానికి అవకాశం ఉంది. గుర్తుపెట్టుకోండి ట్రేడింగ్ అనేది ఇట్స్ ఎ గేమ్ ఆఫ్ ప్రాబబిలిటీ. నేను ఏ అనాలైసిస్ చెప్పినా కూడా ఇట్స్ ప్రాబబిలిటీ ఆఫ్ విన్నింగ్ రేషియో అనేది ఎక్కువ ఉంటది. 100% జరగాలని రూల్ లేదు. కాబట్టి ఇక్కడ నుంచి చూడండి ఎగ్జాక్ట్‌లీ 61% దగ్గర విక్ దాకా టచ్ చేస్తే ప్రైస్ అప్ సైడ్‌కి వెళ్ళింది. ఎగ్జాక్ట్‌లీ వర్కౌట్ అయింది కదా! ఇక్కడ కింద ఫస్ట్ క్లిక్ చేశాను. మీద సెకండ్ క్లిక్ చేశాను. అట్లా మీరు డౌన్ ట్రెండ్ మార్కెట్‌లో ఏం చేయాలి? ఫస్ట్ మీద క్లిక్ చేయాలి. తర్వాత డౌన్ సైడ్ క్లిక్ చేయాలి. ఫిబొనాచిని బేస్ చేసుకొని ఇంట్రాడే ట్రేడింగ్ చేసే ఇంట్రెస్ట్ మీకుంటే కామెంట్ సెక్షన్‌లో ఫిబొనాచి ట్రేడింగ్ అని టైప్ చేయండి. దాని మీద నేను ఒక సెపరేట్ వీడియో అనేది ప్రొవైడ్ చేస్తాను. దాన్ని బట్టి మీరు ఓన్‌గా ట్రేడ్ అనేది చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు యూజ్ అయినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ట్రేడింగ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసుకోండి. దిస్ ఈజ్ శరత్ సైనింగ్ ఆఫ్. జై హింద్.